నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. కుటుంబం అంటే మనకు కనిపించే నలుగురు వ్యక్తులు కాదు, మనల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకునే శక్తులు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని మీరే చెప్పించి మళ్ళీ మీరే ఆర్ఆర్లు వేస్తారు. ఓకేరా, నీకు ఉంటుంది రా, తర్వాత ఉంటుంది నీకు క్యారవెన్లో. కమ్ టు మై క్యారవెన్. ఓకే, ముందు మన లేడీస్ ఉండాలి కదా, వీళ్ళు రావట్లేదు. ఎందుకంటే నేను అన్నం లేకపోయినా ఒక 6 నెలలు ఉంటాను, కానీ అందమైన లేడీస్ లేకపోతే 6 నిమిషం కూడా ఉండలేను నేను. మన ఆడంగులు ఎక్కడ లేడీస్? ఏనా హూలాలా కాదు, ఊలాలా ఊలాలా. ఏయ్ అన్న ఎక్కడ ఎక్కడరా? నీకు తెలియనట్టే దొంగ. అరే నాకేం తెలిసిద్దిరా, స్విచ్ బోర్డు మీద స్విచ్ ఆన్ చేయడమే రాదు నాకు. అయినా నీకు లైట్లు ఆన్తో ఏం పని, ఆపుతోనే కదా పని. కొంప కొల్లేరు చేస్తున్నారా బాబు నువ్వు? అందుకే ఒక కొంపలో ఉండాలంటారు. ఇది ఫ్యామిలీ షో. మరి నిన్నెందుకు పెట్టుకున్నారు? సారీ, అందుకే ఎత్తున్నారు అలా పేమెంట్. నాయన వీడి దగ్గర నేను దొరికిపెడుతున్నాను. దొరికిపోయారా ఎవరు నువ్వా? ఇంకే ఇంటర్వ్యూ చేసుకుంటావా? నువ్వు కాదు, మొన్న రేవు పార్టీలో దొరికింది మీరేనా? నేను అసలు పార్టీలకు వెళ్ళడమే చాలా రేరు. నువ్వు పబ్లిక్ పార్టీలకి ఏం వెళ్తావులే. సీక్రెట్ ఆపరేషన్ చేయడానికి ఏమన్నా వచ్చాయండి? నువ్వు చేసే హార్డ్ వర్క్ కి నా హార్డ్ డిస్క్ కూడా సరిపోవు. ఏంటది బుల్లెట్? అది పెద్దమ్మ అంటారు దాన్ని, పెద్దమ్మ అంటారు దాన్ని. జెంట్స్ తో మాట్లాడితే డేంజర్ గా ఉంది, లేడీస్ తో వెళ్దాం. మీ పేరు? భ్రమరాంబిక. ఆ దేవుడు మీకు ఆ పేరు ఎందుకు పెట్టారు తెలుసా? ఎందుకు? బ్రహ్మదేవుడు చెక్కిన శిల్పంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ పేరు పెట్టారు. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్స్ అని ఏం లేదా? ఇంకేం కావాలి? అడిగా అడిగా ఎంత మందిని అడుగుతావు? నేను అడిగానా? అడ్రస్ అది నా ప్రాపర్టీ, నేనే ఎంతవరకు అడగలేదు. అయినా ఎందుకు అంత కక్కుర్తి? కొద్దిసేపు అదే అడిగిద్ది నిన్ను. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఆ పని చెప్పండి ఫస్ట్. ఎందుకేంటయ్యా, నీ కోసం ఒక అమ్మాయి అక్కడ ఎదురు చూపులు చూస్తుంది. నా కోసం అమ్మాయి? అసలు నేను ఎదురు చూస్తా కదా, నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారా? నీకోసం ఆశలు పెట్టుకొని వెయిట్ చేస్తుంది, శ్వాస కూడా తీసుకోవట్లేదు. నాకు అలాంటి వాళ్ళే కావాలి. నీ దగ్గరికి వస్తే ఊపిరి ఆపేసేలా ఉన్నావుగా. ఇంత ఇదిగా చెప్పారంటే అర్జెంట్ గా అప్సరసం తీసుకొని రావాలి. సరే సార్. గుడ్డతి ఫ్లోలో అందులే కానిచ్చి. అప్సరసా ఒక్కసారి ఆ కట్టెని తీరా. ఓ మై గాడ్, చూసారా సార్ డబుల్ యాక్షన్? అప్సరస అన్నారు, సగం కాలం అప్పడంలా ఉంది. ఇందాక ఎవరో ఆశ శ్వాస అన్నారు, ఈవిడ చూస్తే నేను ఆపుకోవాలి శ్వాస. మా అప్సరస నీ కోసం ఎదురు చూస్తుంది ఎప్పటి నుంచో. ఆ అమ్మాయిని చేసుకో. నేను చేసుకోనమ్మా. చేసుకోవాలి, నువ్వే చేసుకోను. నువ్వు చేసుకో. థ్యాంక్స్ బాబు, కరెక్ట్ టైంకి వచ్చి కాపాడావు. అవునా? ఏ అమ్మాయిని కాపాడా? నా నుంచి అమ్మాయిని కాపాడటం కాదు, అమ్మాయి నుంచే నన్ను కాపాడు. ఊకమ్మా, నిన్ను కాపాడైంది అమ్మాయి నుంచి. నేను ఎంత అమ్మాయి కూడా తెలుసు కదా నీకు. నువ్వు అమాయకుడువా? విన్నారా? డేరా బాబాకి డాడీ లాంటోడు, నిత్యానందరికి నెఫ్యూ లాంటోడు, జాల్ రెడ్డికి జాయింట్ బ్రదర్ లాంటోడు. నువ్వు అమాయకుడు ఎందుకు మామా? అవన్నీ అప్పట్లో మామ, ఇప్పుడంతా మారిపోయాను, అన్ని మానేశాను. అమ్మాయిలకి ఆమెడు దూరంలో ఉంటున్నాను. ఎవరి ఆమెడు? ఆర్జే స్వాతి. స్వాతి ఎస్, సుధీర్ ఎస్ అంటే ఎస్ఎస్. మీరు ఎస్ అంటే ఇంకా ఒక 5 minutes ఇస్తే మా హస్బెండ్ ఉన్నాడు, వెళ్ళి కన్విన్స్ చేసి వచ్చేస్తా అంతే. అవసరం లేదు, ఆయనకే 5 minutes ఇచ్చింది, ఆయన కన్విన్స్ చేస్తాడు.
దేవుడు అన్యాయం చేశాడు. సర్లే అడిగి చెప్పండి. మీరు శ్వేత అండి. శ్వేత, నాలో ఒక రెమోట్ తన్నుకొచ్చేస్తున్నాడు ఫస్ట్ మిమ్మల్ని చూస్తుంటే. కరెంటు వాడితే వస్తుంది బిల్లు, మీతో మాట్లాడుతుంటే వస్తుంది థ్రిల్. పటువారి దొరగారు అరిటాకులో నాకు పరవానం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. కాటు వేచేదాకా తెలియదమ్మో తెలియదమ్మా అని. నువ్వు అలాంటి చేయకన్నా. అన్న అలాంటివి చేస్తాడక్క. మీరు నేను రవళి అండి. వచ్చా చాలా సెకలు ఉన్నారా నీలో? నా పేరు రవళి అంటున్నానండి. ఓ పేరు రావాలి అన్నారేమో నేను వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు ఒక రైమ్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. చెప్పంటారా? సరే చెప్పండి. పిల్లలకి వేస్తారు డైపర్, మీ వాయిస్ సూపర్. కాటు వేసేదాకా తెలవదల్లా నాకు కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది. కాదు భయ్యా, ఎంతసేపు అమ్మాయిలేనా? ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, పట్టించుకోవా? మీరు కూడా వచ్చారా? సారీ నేను చూడలేదు. ఆడు కొమ్మని నాకు ఆట బొమ్మాలిస్తే దయగల్ల మా రాజు ధర్మాత్ముడు అనుకున్నా. ఒరే అబ్బాయితో కొద్దిసేపు ఆయన అబ్బాయిలు కూడా అడుగుతారు అన్నా అన్నా. భయ్యా నువ్వు అతుక్కోవాల్సిన టైర్లు వీళ్ళు కాదు, వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? చూడ్డానికి అప్సరస్ లా ఉంటది. అప్సరసా? నీకు కరెక్ట్ జోడి ఆ పర్సనాలిటీ వస్తే ముందు అమ్మాయి పిలిపించండి అర్జెంట్గా. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. నీ స్వీట్ వాయిస్ తో బావా అని పిలవమ్మా. బావా బావా. సార్ మీరు మేడమా? ఎవరు సార్? జనరల్ నేను అందరు నడిపిస్తా. కలలు రాని అని ఎవరు అన్నారు ఇందాక? నేనే ఇగో కలరోళ్ళు నమ్ముకునే రాణిలు. ఇప్పుడు ఆల్రెడీ ఒక మరదలు వచ్చింది, నెక్స్ట్ ఉన్నది నువ్వే. మళ్ళీ దానికి దుప్పటి వేసుకొని రావడం ఎందుకు? నేను చూస్తే నేను కప్పుకోవాలి దుప్పటి. అన్నా నువ్వు దుప్పటి కప్పుకున్నావు అనుకో, రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి అనుకుంటారు. అలాంటి పనులు మాత్రం చేయమాక. ఆయన దుప్పటి కప్పుకోపోయినా రెడ్ హ్యాండెడ్. ఆయన దుప్పట్లు కప్పేవాడు, కప్పుకునేవాడు కాదు. ఆ వాయిస్ చూసిన తర్వాత కూడా మీరు ఎలాగ అమ్మాయి నన్ను ఆ చేసుకోమంటారు? వాయిస్ లో ఒక డెప్త్ ఉంటుంది భయ, తెలియదా నీకు? ఆవిడ స్వర్ణబేడి వింటే మీ కర్ణబేడి పగిలిపోద్ది. అది కాదు బావా, కాపురం వాయిస్ తో చేస్తున్నావా నాతో చేస్తున్నావా? ఫస్ట్ వచ్చింది నేను, పెళ్లి చేసుకోవాల్సింది నన్ను, ప్రేమించాల్సింది నన్ను, పిల్లలు కలాల్సింది నాతో. బావా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వచ్చింది నేను, ఈ మధ్యలో వచ్చింది. నీకు అవసరం అయితే పిల్లలు కనిపెడతాడు, పెళ్లి మాత్రం మా అమ్మాయిని చేసుకో. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏంటి గొడవ? అసలు మీరు ఎందుకు వచ్చారా చెప్పండి. మేమందరం రేడియోలో గలగలా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. రేడియోలో నీ పిల్లని ప్రమోట్ చేయడానికి వచ్చినాం. మేము మా అమ్మాయి ప్రేమే గొప్పదని ప్రమోట్ చేయడానికి వచ్చాం. ఓకే, మా షోకి వచ్చారు ప్రమోట్ చేయడానికి. కూర్చోండి హ్యాపీగా. ఈ షోలోని ఆటలతో సరదాగా ఆట ఆడుతూ మీరు ప్రమోట్ చేయండి. ఎవరైతే లాస్ట్ నన్ను ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి నేను ఒక హార్ట్, లైక్, షేర్, కమెంట్ కూడా చేస్తా. సబ్స్క్రైబ్ కూడా చేస్తా. గంట కూడా కొడతావా? గంట ఏంటి, గంటన్నర కొడతా. ఆర్జేలు గొప్పగా ప్రమోట్ చేస్తారా, విజేలు గొప్పగా ప్రమోట్ చేస్తారా అనేది కాన్సెప్ట్, అంతే కదా? ఆర్జేస్ వర్సెస్ విజేస్. ఆర్జేలు వచ్చారు, విజేలు వచ్చారు. ఫస్ట్ రౌండ్ మొదలెట్టాలి. సాంబా ఎక్కడ? సాంబా చిన్నక 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 పాట 4 నిమిషాల 20 సెకండ్లు ఉంది. ఇది ఒకటే దొరికిందా మీకు? నాకు అర్థం కాదు. సరే నువ్వు వెళ్ళి ఫస్ట్ త్వరగా వెళ్ళి పోసుకొని రా. ఏంటి ఇలా అన్నావు కదా అప్పటి నుంచి ఆ సినిమాలో మేనరిజం అది. ఓహో, మ్యానరిజం చేసావా? అందరికి చూపిస్తుంటే అర్జెంట్ ఏమో. సరే సరే అయినా ఏంటి గెటప్ ఏంటి, ఇదేంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చావు? ప్రమోషన్స్, సెలబ్రిటీస్ తో ప్రమోషన్స్ చేపిస్తా ఉంటా. మనకి ఏదన్నా అలాంటిది ఏదన్నా మంచి ప్రమోషన్ ఏమైనా ఉంటే చెప్పు. ఉంది నీకోసమే అయ్యా, అందుకే ఇక్కడికి వచ్చా. ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ ఎయిడ్ ప్రమోషన్. ఫస్ట్ నైట్ ప్రమోషన్? ఫస్ట్ నైట్ కి ఎవడ ప్రమోషన్ చేస్తారు అసలు? నీవే కావాలంటున్నాడు వాడికి. బైట్స్
ఏం చెప్తారు చెప్పు. ఏం లేదు, ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇది కూడా లాస్ట్ కు ఇది కూడా ఉండాలి. సరే ఇలాంటి కాదురా, అంటే మన రేంజ్కి సరిపడేది ఏదన్నా వేరేది ఏమన్నా. డైపర్ యాడ్ ఉంది చేస్తావా? షర్ట్ ఇప్పేయాలి, కింద పాయింట్ ఇప్పేయాలి. అసలు నా కట్అవుట్ చూసి నా రేంజ్ కి తగ్గ చెప్పరా అన్న. సరే, మగతనానికి అందం ఇదే. నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి చాలా బ్యాడ్ చేస్తున్నావు నన్ను. నిన్న ఇప్పుడు నేను బ్యాడ్ చేస్తా, కంగారు పడతా. ఓకే తమ్ముడు, నువ్వు చేసుకో. ఏం చిన్నది. ఓకే, ఆర్చేస్ రెడీ, వీజేస్ రెడీ.